మామూలుగా లేదన్న సినిమా. అసలు మారుతి అన్న పిచ్చెత్తిన్నాడు. ఆ ముసలితో బయట ఉంటుంది అన్న. తాత మొదటి నటలు కట్ చేశాడు. ఒకటే సౌండ్, చెయ్యి రెబల్ స్టార్ 1000 కోట్ల మాత్రం పక్క. నేను చెప్తున్నాడుగా, బ్యాడ్ ఫ్యాన్ మామూలుగా ఉండదు. అంటే మారుతి గారిది ఇది ముందు హర్రర్ మూవీ చూసాం, హర్రర్ కామెడీది. సో ఇప్పుడు అంటే జోనర్ ఎలా అనిపించింది? హర్రర్ మూవీ కన్నా మిచ్చిపోయింది. మా అన్న దిగినంత సేపు వరకే హర్రర్ అయినా, కామెడీ అయినా, యాక్షన్ అయినా, రొమాన్స్ అయినా అన్ని మా అన్న తర్వాతే. మామూలుగా ఉండదు. మా అన్న దిగినంత సేపు వరకే మామూలుగా ఉండదు. టు బి హానెస్ట్, ఆమె ప్రభాస్ ఫ్యాన్. యాక్చువల్లీ మా తమ్ముడు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాము, కానీ ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ అవ్వాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఫైన్, బాగుంది ఎంటర్టైన్మెంట్ గా. సెకండ్ హాఫ్ ఒక ప్రభాస్ లో ఒక డిఫరెంట్ యాంగిల్ అనేది చూసాం, కానీ సినిమాలో అంత కంటెంట్ లేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఆ ఎక్స్పెక్టేషన్ తో సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసాం, కానీ సెకండ్ హాఫ్ లో డిసప్పాయింట్. ఒకటి మారుతి దగ్గర నుంచి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది యాక్సెప్ట్ చేసాం, కానీ ఇంత డిసప్పాయింట్ చేస్తాడేమో అనుకోలేదు. జెన్యూన్ రివ్యూ. యాక్చువల్లీ మేము కొంచెం డిఫరెంట్ గానే ఉంది, కానీ అది అంటే అంత ఈజీగా జనాలకి రీచ్ అయ్యేంత ఇదిగా అయితే లేదు. ఓన్లీ వింటేజ్ లుక్స్ ప్రభాస్. ఫస్ట్ హాఫ్ ఓన్లీ వింటేజ్ లుక్స్, సెకండ్ హాఫ్ వచ్చేసి థ్రిల్లర్ ఆ సస్పెన్స్ లో పెట్టాడు. అంతగా అనిపించలేదు. లాగ్ చేశాడు సెకండ్ హాఫ్ అనేది. స్టార్టింగ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ తో కూర్చునేసరికి కొంచెం లాగ్ చేశాడు. అసలు స్టోరీలోకి వచ్చేటప్పటికి అంత తీసుకెళ్ళాలి. ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి, బాగా హైప్ వెళ్ళిపోయాయి. సెకండ్ హాఫ్ డిస్పాయింట్ చేసేసి ఖచ్చితంగా. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇట్స్ అంటే 3 రేటింగ్ రావచ్చు. అప్కమింగ్ చూడాలి. సంక్రాంతికి కాంపిటీషన్ ఇస్తుంది అనుకున్నాం ఫస్ట్ హాఫ్ తో, కానీ సంక్రాంతికి కాంపిటీషన్ మూవీస్ చూస్తే ఇది కొంచెం హైప్ తగ్గిద్దని అనిపిస్తుంది. మా జెన్యూన్ రివ్యూ అది. అంటే ప్రభాస్ ఫైన్ గా ఇది చెప్పకూడదు, కానీ తప్పట్లేదు అది. థ్యాంక్ యూ. సూపర్ హిట్ అన్న, హిట్ కొట్టేసావు. కామెడీ అన్ని న్యాయం చేశాడు. చాలా బాగా అనిపించింది అన్న. లాస్ట్ క్లైమాక్స్ 40 నిమిషాలు పట్టుకు సాగు కొట్టేసాడు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే, అంత ఇదిగా తీసుకెళ్ళాడు. ప్రభాస్ గారిది కొట్టేసాం అన్న. ఇంకేం లేదు, చెప్పడం ఏం లేదు. స్టోరీ బాగానే అనిపించింది అన్న. హర్రర్ మూవీ అయితే మా బాగా భయం వేసేసింది, చెప్పలేము. కానీ మా కారిపోయింది కింద అయితే. 1000-2000 కోట్లు. బ్లాక్ బస్టర్ సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎలా అనిపించింది? మారుతి గుడి కట్టేస్తాం మనం అంతా. అన్న సినిమా మాత్రం చాలా బాగుందన్న. యాజ్ ఎ ఫ్యాన్ గా చెప్పట్లేదు, సినిమా మాత్రం చాలా బాగుందన్న. విత్ ఇన్ 10 days లోనే 2000 కోట్లు అన్న. విత్ ఇన్ 10 days లోనే పుష్ప రికార్డులు మొత్తం నిలిచిపోతాయి. ఓన్లీ వన్ ప్రభాస్ రికార్డులు మాత్రం ఉంటాయి. జై రమేష్, జై రమేష్. మారుతి డైరెక్షన్ ఎలా అనిపించింది? మారుతి గారి డైరెక్షన్ కానీ ఏంటన్నా? మారుతి గారు పెద్ద హీరోతో మొదటి సినిమా కదా. మారుతి డైరెక్షన్ సూపర్ అన్న. ప్రభాస్ అన్నని ఎలా చూపించావా చూపించే ప్రభాస్ అన్నాను. వింటేజ్ డార్లింగ్ అన్న. కామెడీ అంటే బుజ్జే కుదరదు నాకైతే. కామెడీ అయితే డార్లింగ్ లుక్స్ బాగున్నాయి. డార్లింగ్ సినిమా లుక్స్ ఉన్నాయి కదా. డార్లింగ్ సినిమాలో ప్రభాస్ ఇది ఆ లుక్స్ దీంట్లో ఉన్నాయి, బాగున్నాయి. దానికన్నా మించి ఉన్నాయన్న. నిజంగా చెప్పాలంటే వింటేజ్ డార్లింగ్. నిజంగా చెప్పాలంటే సినిమా చాలా బాగుందన్న. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా ఎరక్కూడదని చెప్తున్నారు. చూడాలి మరి క్లైమాక్స్ ఎలా ఉంది. మార్చి గుడి కట్టేస్తాం అయ్యా. పన్న ప్రభాస్ పన్న రాజ పన్న పొంగల్ పంట. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. సంక్రాంతి మొగుడు వచ్చాడు. దయ్యంతో 1000 కోట్లు కొడతాం.